ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, అమ్మ. మైత్రేయ ముహూర్తం ఎప్పుడొస్తుంది అని ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు జనాలు, తెలుసుకోవాలనుకుంటున్నారు. మళ్ళీ ఈ జనవరిలో ఇంకొక ముహూర్తం కూడా ఉంది కాబట్టి అది చెప్పండి. దానికన్నా ముందు ఉడిపి వెళ్ళారు కదా, స్వామివారి దర్శనం ఎలా జరిగింది? చాలా చక్కగా అద్భుతంగా జరిగింది. అండ్ మీకు స్వామివారి యొక్క కానుక థ్యాంక్ యూ. మీ కృష్ణ కొడుకులాగా. పరమాత్మ ఎంత బాగున్నాడో, ఎంత ముద్దుగా ఉన్నాడో. నేను కూడా తెచ్చుకోలేదు, ఎందుకు అంటే మీకు ఎంత ఇష్టం అనేది అంటే సో మీ కృష్ణుడు అంటే కొడుకుకు ఆ, కూడా ఇక కృష్ణుడే పుట్టాడు అనే విధంగా పాపం మీరు మురిసిపోయినటువంటి క్షణంలో సో ఆయన మీకు పేరు పెట్టుకోవడం. తేవాలి అని అనిపించింది నాకు అక్కడ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా చాలా అమూల్యమైనటువంటి ఒక గిఫ్ట్ ఇది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో సంతోషంగా. వెరీ మచ్. ఈ కృష్ణ పరమాత్మ అనుగ్రహం ప్రతి ఒక్కరి పట్ల ఉండాలి. స్థితికారకుడు ఆయన. ఈ ఆ, ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఈయన అనుగ్రహం అనివార్యంగా ఉండాలి. మరి మైత్రేయ ముహూర్తం చాలా చాలా విశేషంగా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నారు. అమ్మ. ఈ మైత్రేయ ముహూర్తం మళ్ళీ ఎప్పుడు వస్తోంది, ఎట్లా వినియోగించుకోవాలి, అప్పుల నుంచి అంటే ఆ సమయంలో అప్పులు గనక తీర్చే ప్రయత్నం చేస్తే చాలా త్వరితగతిన అప్పులు తీరిపోతాయని చెప్తూనే ఉంటారు కదా. ఆ, మరి ఎప్పుడు వస్తామని చెప్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా అందరికీ కృష్ణుని యొక్క అనుగ్రహాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఖచ్చితంగా కూడా స్వామివారు వచ్చారు గనక శ్రీకృష్ణాయ నమః అని కామెంట్ చేయగలరు అని చెప్పి నా యొక్క విన్నపం. సో అదేవిధంగా మైత్రేయ ముహూర్తం. మైత్రేయ ముహూర్తం అనగానే మనము ముందుగా స్టార్ట్ చేసింది మనమే అండి. సో ఖచ్చితంగా. మైత్రేయ ముహూర్తము సుమారుగా 3 సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నది. ఇట్టి మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. చాలామంది కూడా కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇది ఎంతటి ఒరిజినల్ అంటే అంతటి ఒరిజినల్. ఒకటికి 3 టైమ్స్ వినియోగించుకున్న తర్వాత మీరు కామెంట్ చేయండి. కానీ ఏదైనా కూడా ఒక నమ్మకంతో, ఒక ప్రేమతో చేస్తే రిజల్ట్ 100% వస్తుంది. అది గమనించుకోండి. సో మైత్రేయ ముహూర్తం. ఈ మైత్రేయ ముహూర్తం మనకు ఆగస్టు నెలలో 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు రాబోతున్నది. హాలిడేస్ ఉంటాయి బ్యాంక్స్ కి, అయినప్పటికీ పర్వాలేదు. రిపబ్లిక్ డే రోజు రాబోతున్నాయి. పర్వాలేదు. ఫోన్ పేలు, గూగుల్ పేలు, లైక్ ఇప్పుడు మనం చెప్పేది ఏమిటి అంటే బదులు గోల్డ్ లోన్స్. ముఖ్యంగా మైత్రేయ ముహూర్తము ఎవరైనా లక్షలలో అప్పు చేశాము, నెల నెల ఇంట్రెస్ట్ వడ్డీ కడుతున్నాము అని అనుకునేటువంటి వారు, మా బంగారం తాకట్టులో ఉంది అని అనుకునేటువంటి వారు, మీరు మైత్రేయ ముహూర్తాన్ని 3 టైమ్స్ వినియోగించుకోండి. 1 టైం బై హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి. 2 టైమ్స్ ఆన్లైన్ ద్వారా, ఫోన్పే, గూగుల్ పే ద్వారా అమౌంట్ మీరు పంపేయండి. సో మరి ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవన్నీ ఏం లేవు మాకు అని అనుకునేటువంటి వారికి కూడా ఒక లెటర్ అనేటువంటిది తీసుకోండి. సో ఆ యొక్క లెటర్పై మైత్రేయ ముహూర్తాన్ని నేను వినియోగించుకొని ఇంత అమౌంట్ వీరికి పే చేయడం ద్వారా నా అప్పు మొత్తం పూర్తిగా తీరిపోయింది. సో థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం. ఎలా తీర్చాలి అనేది క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు అప్పు ఉందనుకోండి, ఎంత కట్టాలి ఆ ముహూర్తంలో? సుమారు 1000కి తక్కువ కట్టకండి. 1000 రూపాయలు వారు తీసుకోరు అంటే అరే కట్టండి మీరు. రిక్వెస్ట్ ఇప్పుడు చేయండి. నన్ను కూడా అడిగారు, గురుగారు నేను 1,00,000 రూపాయలు 2 lakhs ఏమో ఉంది. సో వారు వచ్చేసి నేను 1000 ఇస్తే వారు ఈ 1000 నాకెందుకు అని చెప్పి అంటున్నారు అని చెప్పి అంటే మీరు 1000 రూపీస్ వదిలేయండి అక్కడ. 1000 జస్ట్ 3000 మీరు వదిలేయండి. అవసరమైతే వదిలేయండి అంటే మీరు అంటే 3 మర్చిపోండి. ముహూర్తాల్లో వినియోగించుకోమంటున్నారు కదా. అంతే ఒక్కొక్క వినియోగించుకోండి. ఇక 1000 రూపాయలు, 1000 మీరు రూపాయలు, 1000 రూపాయలు. అంటే ఇదే అప్పులతో 10 నెలలు కానీ 20 నెలలు కానీ 2-3 సంవత్సరాలు ఉండే కంటే నమ్మకముతో ఉమ్, నమ్మకముతో ఉమ్, మీరు ఆ 1000 పే చేయండి వారికి. హుండీలో వేసిన అనుకోండి, దానం చేసిన అనుకోండి, 2 సెకండ్ టైం అదే, థర్డ్ టైం అదే. వారు తీసుకోను అంటే అసలు తీసుకోను అనటం కూడా కొంచెం ఇబ్బందిగా. జనాలు ఇప్పుడు ఇందాక మనం ఒక వీడియో చేశాం కదమ్మా, డబ్బు ఉన్నటువంటి వారిదే పరిస్థితి అని.
నిజంగా వాడేదో తీర్చాలని ప్రయత్నిస్తున్నాడు. అవకాశం ఇవ్వాలిగా. మరి నీ డబ్బులే ఇట్లా కదా గొడవనే, వస్తాయి. అట్లా గొడవనే. కంప్లీట్‌గా ఎగ్గొట్టిందే ఉత్తమం. మరి ఏం చేస్తారు? చెప్తే భలే అర్థం ఉంది. చేసుకోవాలి ఎవరైనా కూడా రైట్. పరిస్థితిని. రైట్. ఖచ్చితంగా కూడా. కొన్ని కామెంట్స్ వచ్చాయి. అవి కూడా ఒకసారి చదివేయమంటారా? తప్పకుండా అమ్మ. కొంచెం పాజిటివిటీ పెరుగుతుంది గదా! తప్పకుండా. రివ్యూల ప్రపంచం గదా ఇది. ఎవరైనా మాకు జరిగింది అనంటే ఇంకాస్త ఉత్సాహం ఉంటుంది. ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా చేయాలనిపిస్తుంది. అయితే లాస్ట్ భోగి రోజు వచ్చింది కదండీ! అవును. అవును. మనం ఆ వీడియో ప్లే చేసాము. కామెంట్స్ పెట్టమన్నాము. ఎవరైతే మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నారో, వాళ్ళు లబ్ధిని పొందారో ఖచ్చితంగా కామెంట్స్‌లో రాయండి. అది ఆయన విన్నపం. రాస్తే సంతోషిస్తాము. ఇంకో తప్పకుండా. 10 మందికి ఇది ఇన్‌స్పైర్ అవుతుంది. అట్లా. ఇన్‌స్పిరేషన్. ఎందుకంటే ఓకే. ఆహ్, విజయ గారు కామెంట్ చేస్తున్నారండి. నా హౌస్ లోన్ బ్యాంక్ నుండి డాక్యుమెంట్స్ రిలీజ్ చేసుకున్నాను. గోల్డ్ విడిపించుకున్నాను. చేయబదులు తీసుకున్నాను. అప్పులు ఇచ్చేసిన లోన్స్ కట్టేశాను. హౌస్ కూడా కట్టేసాను. సూపర్. సూపర్. చాలా అంటే చాలా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. రైట్. చాలా సంతోషం అండి. అన్ని అప్పులు తీర్చేసుకున్నారు. ప్రశాంతంగా ఉన్నారు. టోటల్ అంటే ఎలా గురూజీ? 5,000 ఇవ్వాలి అంటే 5,001 రూపీ ఇవ్వాలా? అని అడుగుతున్నారు. నేను చెప్పాను అంతకుముందు, మీరు జన్మించినటువంటి డేట్ గుర్తున్నట్టయితే నంబర్ 5లో జన్మించారా? 27లో జన్మించారా? నంబర్ 3 నాడు జన్మించారా? అవి కూడితే ఎంత వస్తుంది? ఇప్పుడు నంబర్ 3 అంటే నంబర్ 3 యాడ్ చేయండి. 27 అంటే నంబర్ 9 వస్తుంది. కనుక 5,000 రూ. 9. 8 5,000కు ఓహో! 4 రూపీస్ యాడ్ చేయండి. ఓకే. టోటల్ 9 9. వచ్చే విధంగా మీరు సెట్ చేసుకొని ఇవ్వండి. ఓకే. అంతే. ఓకే. కృష్ణవేణి గారు కామెంట్ చేస్తున్నారు. నేను మైత్రేయ ముహూర్తం వినియోగించుకుని బ్యాంక్‌లో ఉన్న గోల్డ్ రిలీజ్ చేసుకున్నాను. నాకు బయటున్న అప్పులు క్లియర్ చేశాను. థాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. అయితే చాలా మంది ఓం నమో భగవతే వాసుదేవాయ అని చాలా మంది చక్కగా కామెంట్స్ చేశారు. అయితే ఆ రోజు మీరు చెప్పారు కామెంట్ అవును. చేయండి అని. తప్పకుండా ఈరోజు కూడా శ్రీకృష్ణాయ నమః అనుకోండి, లేదా శ్రీకృష్ణాయ అని చెప్పి కామెంట్ చేయండి. చిన్ని కృష్ణుడిని. ఉమా గారు కామెంట్ చేస్తున్నారు. థాంక్ యూ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుని నేను బ్యాంక్‌లో ఉన్న గోల్డ్ రిలీజ్ చేసుకున్నాను. థాంక్ యూ యూనివర్స్. సంతోషం కూడా తల్లి. బ్యాంక్‌లో ఇట్లా ఉన్నటువంటి ఉన్నారు చాలా మంది. మనము గత వీడియోల్లో కూడా చాలా చెప్పడం జరిగింది. హ్మ్. ఒకరైతే డైరెక్ట్ గా రావడం జరిగింది, కలవడం జరిగింది, హ్మ్. స్వీట్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మంది 2-3 మెంబర్స్ నిన్న కూడా హ్మ్. విజయవాడ నుండి హ్మ్. ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. వేరే సమస్య మీద హ్మ్. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు. వారు ఒకటే విషయం చెప్పారు. గురువు గారు, మీ మైత్రేయ ముహూర్తం ద్వారానే మీరు మాకు పరిచయము. మేము ఎందుకో చేద్దామని చెప్పి ఒక 3 టైమ్స్ చేశాము. 2.5 lakhs లోన్ మాకు క్లియర్ అయింది. మాకు అసలు ఎప్పుడు అసలు అమ్ముడు పోతుందా, అమ్ముడు పోదా అని ఎదురు చూస్తున్నాం. ల్యాండ్ కరెక్ట్‌గా మేము అనుకున్నటువంటి రేటుకి అమ్ముడుపోయింది. మాకు డబ్బులు వచ్చినాయి, మేము కట్టినాం. అద్భుతం. 2013, 14 నుంచి ఆ ల్యాండ్ వారికి సంబంధించింది మన కిస్సాలో ఏదో లైక్ అంటే ఇబ్బందులలో చిన్న ఉండేనట. కిరికిరిలో. అది 2023లో వారు కట్టుకున్నారట. 2 సంవత్సరాల నుండి నన్ను కలవాలని చెప్పి చూస్తున్నారట పాపం వాళ్ళు నిన్న వచ్చి. బ్యూటిఫుల్. పోన్లెండి అలా ఏదో ఒక మార్గం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది ఈ ముహూర్తాల్ని. ఈ పవర్‌ఫుల్ ముహూర్తాల్ని గనుక వినియోగించుకుంటే అని అంటున్నారు. మరి రేపు 26వ తారీఖు ఏ సమయంలో వస్తోంది మైత్రేయ ముహూర్తం? ఆ సమయంలో ఎలా కట్టుకోవాలి? అప్పులు ఒక్కసారి చెప్పేసేయండి. తప్పకుండా ముందుగా ఈ మైత్రేయ ముహూర్తాన్ని 3 టైమ్స్ వినియోగించుకోండి అని చెప్పడం జరిగింది. 2 టైమ్స్ ఆన్‌లైన్ పేమెంట్ చేయండి. 1 టైమ్ వచ్చేసి బై హ్యాండ్ క్యాష్ ఇవ్వండి. ఇవేవీ లేవనుకుంటే పేపర్ మీద రాసినటువంటివి ఆ డబ్బులు అందులో యాడ్ చేసి ఒక ఎన్వలప్ కవర్‌లో పెట్టి మీ యొక్క పూజా మందిరంలో పెట్టి దానిపై దీపారాధన చేయండి. అంటే ఒక 1 వీక్ లోపు తిరుగువారం వెళ్ళే లోపు వారికి అమౌంట్ చేరే విధంగా చేయండి. హ్మ్. సో ఆ పేపర్‌ని ఆ పేపర్ ఉండనివ్వండి వారి వద్దనే, పర్వాలేదు. సో అండ్ ఇట్లా చేయండి. ఒకవేళ బంగారం తాకట్టులో ఉంటే హ్మ్. మనం చెప్పినటువంటి సమయానికి ఆ బ్యాంక్ లోన్‌లో వెళ్లి కట్టండి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా బంగారం కట్టేయొచ్చు మనం. ఆ రోజు అంటే సెలవు గాని రేపు 26వ తారీఖు ఆన్‌లైన్‌లో కట్టేయొచ్చు. రైట్. 3 సార్లు వినియోగించుకోండి. ఒకసారి ఒక అప్పుకు, మరొకసారి మరొక ఈఎంఐ కని, మరొకసారి మరొక చేబదులుకు ఇట్లా చేయకండి. కన్సిస్టెంట్‌గా ఏదైనా ఒక్కటే చేయండి ఫస్ట్. రైట్. దాని తర్వాత మరొకటి. రైట్. కన్‌ఫ్యూజ్ కాకండి. ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. లేదా కింద కనబడేటువంటి నంబర్‌కి కాల్ చేయండి. సో మైత్రేయ ముహూర్తం జనవరి 26వ తారీఖు ఉదయం 11:07 నుండి మధ్యాహ్నము 12:32 PM వరకు కలదు.
మరలా చెప్తున్నాను, మైత్రేయ ముహూర్తం జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు ఉదయము 11:07 గంటల నుండి 12:32 మధ్యాహ్నం వరకు కూడా ఉన్నది. చక్కగా వినియోగించుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. చాలా చాలా సంతోషం అండి. ఈ ముహూర్తాన్ని వినియోగించుకుని ఈ అప్పుల బాధల నుంచి బయటపడి ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం మన వాళ్ళందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. మహాదేవ.